ఈ రోజుల్లో అక్షయ తృతీయని కేవలం బంగారం కొనుగోలు చేసేందుకు ఓ మంచి రోజుగానే భావిస్తున్నారు. కానీ ఏ కారణం చేత అక్షయ తృతీయ అంత విశిష్టమైందో మర్చిపోతున్నారు. మిగతా పండుగలతో సమానంగా అక్షయ తృతీయను గుర్తించేందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ఆరంభం అయిందని చెప్తారు. అంటే ఒక రకంగా ఇది ఒక ఉగాదే. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించారని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. వైశాఖ మాసంలోని రోహిణీ నక్షత్రం నాడు కృష్ణుని సోదరుడైన బలరాముడు జన్మించాడని దక్షిణాది వారి నమ్మకం. సాధారణంగా అక్షయ తృతీయ కృత్తిక లేదా రోహిణీ నక్షత్రం ఉన్న రోజునే వస్తుంటుంది. కాబట్టి ఈ రోజున బలరామ జయంతిగా కూడా జరుపుకుంటారు. కృష్ణుని చిన్ననాటి చెలికాడైన కుచేలుడు గుప్పెడు అటుకలు తీసుకుని అక్షయ తృతీయ రోజునే ద్వారకకు చేరుకున్నాడు. ఆ గుప్పెడు అటుకలకి సంతుష్టి చెందిన గోపాలుడు కుచేలుడు దరిద్రాన్ని తీర్చిన విషయం విదితమే. ఈ రోజున ఎవరైతే కృష్ణుని ప్రార్థిస్తారో వారిని కూడా ఆ పరమాత్ముడు కుచేలుని పట్ల చూపిన అనుగ్రహాన్నే ప్రసాదిస్తాడని నమ్మకం. వేదవ్యాసుడు చెప్తుండగా గణేశుడు మహాభారతాన్ని రాసిన విషయం తెలిసిందే. ఆ ఘట్టం అక్షయ తృతీయ రోజునే మొదలైందని అంటారు. అలా వ్యాసుడు గణేశుడు ఇద్దరినీ కూడా ఈ రోజు పూజించుకోవాలని చెప్తారు. జైనుల తీర్థంకరుడైన రిషభనాథుడు ఈ రోజునే తన ఉపవాసాన్ని విరమించాట. ఆ కారణంగా జైనులు కూడా అక్షయ తృతీయను ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక లక్ష్మీదేవి కుబేరుడిని సకల సంపదలతో అనుగ్రహించిన రోజు కూడా ఈ రోజే అంటారు కొంతమంది. బహుశా ఈ నమ్మకంతోనే అక్షయ తృతీయ రోజున సంపదలను కొనుగోలు చేసే సాంప్రదాయం మొదలై ఉంటుంది. ఇలా మహాభారతాన్ని మొదలుపెట్టిన రోజు, కుచేలుడు కృష్ణుని అనుగ్రహాన్ని పొందిన రోజు, బలరాముడు పుట్టినరోజు, త్రేతాయుగం ఆరంభమైన రోజు, అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి కుబేరుని అనుగ్రహించిన రోజు అన్నీ ఈ రోజే కాబట్టి ఇంత విశిష్టమైంది ఈ అక్షయ తృతీయ.